నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇది ప్రభు పలికిన మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ప్రభువని ఎవరైతే నమ్మారో వారి గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను నమ్మును అని. అంటే నమ్మిన వారు ఎప్పుడు ఆయనకు దగ్గరగా ఉంటారు, నమ్మని వారు ఎప్పుడు దూరంగా ఉంటారు. ఇది శారీరకంగా కాక ఆత్మానుసారంగా ఆలోచించుకోవాలి. ఇలా దేవునికి ఆత్మానుసారంగా దగ్గరగా ఉండాలంటే చిన్ననాటి నుండే దేవాలయానికి, సంఘానికి విధేయులమై దేవుని సన్నిధిలో ఆయన జీవపు మాటలు తెలుసుకుని వాటిని జీవితంలో అనుసరించి నడవడమే నిజమైన గొర్రెల పని. అలా మన బిడ్డల్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. ఆమేన్.